అక్కినేని నాగార్జున ఫిలిం కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో ఉందని చెప్పొచ్చు. తాను నటిస్తున్న వరుస చిత్రాలు వేగంగా చిత్రీకరణ జరుపుకోవటమే కాకుండా మెరుపు వేగంతో సక్సెస్ ని అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోల్లో కూడా నాగార్జునకు ఉన్న సక్సెస్ రేటు ఏ హీరోకి లేదనే చెప్పాలి. తను చేస్తున్న ప్రతి మూవీ సూపర్ సక్సెస్ గా బాక్సాఫీస్ వద్ద నిలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున చేస్తున్న రాజుగారి గది 2 హర్రర్ కామెడీ జానర్ లో వస్తోంది. తాను నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ అయిపోగానే ఈ హర్రర్ సినిమా చేస్తూ ఉండడం కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే ఫిలిం కెరీర్ లో నాగార్జున త్వరలోనే 100వ చిత్రం మైలురాయిని చేరుకోనున్నారు. అయితే అభిమానుల లెక్కల ప్రకారం నాగార్జున నటించబోతున్న 100వ చిత్రం రాజుగారి గది 2 తర్వాత ఉంటుందని అంటున్నారు. రాజుగారి గది 2 పూర్తయ్యాక బంగారాజు సీక్వెల్ మొదలవుతుంది. బంగారాజును 100వ సినిమాగా అభిమానులు లెక్కేస్తున్నారు. దీనికి స్పందించిన నాగార్జున నేను చేసిన గెస్ట్ రోల్స్ కూడా కలిపేసి 100 సినిమాలని లెక్క తేల్చారు. అయితే ఇది ఒప్పుకునేది లేదు. త్వరలో అన్ని లెక్క చేసి తన 100వ సినిమా ఏది, అది ఎప్పటికి వస్తుంది అన్నది చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం నాగార్జునకి తన 100వ సినిమాని డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కొన్నిసార్లు స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ జరిగినప్పుడు ఇద్దరి మధ్య కాల్ షీట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. అయితే నాగార్జున మాత్రం ఇప్పుడు తన 100వ చిత్రానికి మణిరత్నాన్ని డైరెక్టర్ గా పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.